హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ 5th సెమిస్టర్ న్యూమరికల్ మెథడ్స్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కూడా చాలాసార్లు అడుగుతారు. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx ఈక్వల్ టు x ప్లస్ y విత్ y0 ఆఫ్ 0 ఈక్వల్ టు 1 బై టేలర్ సిరీస్ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు 0.1. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని టేలర్ సిరీస్ మెథడ్ ద్వారా మనకు సాల్వ్ చేయమన్నాడు. సో టేలర్ సిరీస్కి మనకు ఫార్ములా ఉంది. ముందు ఫార్ములా చూద్దాం. y ఆఫ్ x ఈక్వల్ టు y0 ప్లస్ h y0 డాష్ ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ y0 డబల్ డాష్ ప్లస్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ y0 ట్రిపుల్ డాష్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది టేలర్ సిరీస్ యొక్క ఫార్ములా. సో నెక్స్ట్ అనేది వాడు మనకి ఇంకేమి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. y0 ఆఫ్ 0 ఈక్వల్ టు 1, ఇది వాడు ఇచ్చింది. దీన్ని మనం కంపేర్ చేద్దాం. కంపేర్ విత్ y ఆఫ్ x0 ఈక్వల్ టు y0తో కంపేర్ చేస్తుంది. కంపేర్ చేస్తే నాకు x0 వాల్యూ వస్తుంది. x0 వాల్యూ అనేది ఏంటిది 0 అండ్ y0 వాల్యూ అనేది ఇక్కడ y0 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో y0 వాల్యూ అనేది 1 వచ్చింది. ఇప్పుడు h వాల్యూ కనుక్కోవాలి. h వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఉండేది x ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ h. ఆల్రెడీ వాడు క్వశ్చన్లోనే మనకు x వాల్యూ 0.1 అని ఇచ్చాడు. సో ఇక్కడే రాద్దాం. x ఈజ్ ఈక్వల్ 0.1 వాడు ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేద్దాం. 0.1 ఈక్వల్ టు 0 ప్లస్ 1 సారీ హెచ్గా ఇది h ఈక్వల్ టు ఎంత 0.1. h వాల్యూ వచ్చింది. x0 వాల్యూ ఉంది, y0 వాల్యూ ఉంది, x ఉంది, h వాల్యూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటాం. మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటిది dy/dx ఈక్వల్ టు x ప్లస్ y. ఇది వాడు మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, దీన్ని మనం dy/dxని y డాష్గా రాస్తాం. y డాష్ ఈక్వల్ టు x ప్లస్ y. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుందాం. అన్నిటికీ నాట్లు అప్లై చేద్దాం. y0 డాష్ ఈక్వల్ టు x0 ప్లస్ y0. సో y0 డాష్ అంతే రాద్దాం. దట్ ఈక్వల్ టు x0 వాల్యూ అంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది. x0 వాల్యూ ఎంత 0 ప్లస్ y0 వాల్యూ కూడా మనం ఇందాకే కనుక్కున్నాం 1. ఇప్పుడు y0 డాష్ వాల్యూ ఎంత 1 వచ్చింది. మనం y0 y1 y2 అంటే y0 డాష్ y1 డాష్ y0 డాష్ y0 డబల్ డాష్ ఈ మొత్తం మనం కనుక్కోవాలి. ఈ వాల్యూస్ మొత్తం y0 డాష్ వాల్యూ కనుక్కున్నాను. నేను ఏం చేస్తాను, నెక్స్ట్ y0 డబల్ డాష్ వాల్యూ కనుక్కుందాం. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 2 డిఫరెన్షియేట్ చేద్దాం. సో విత్ రెస్పెక్టెడ్ టు ఎక్స్ దృష్ట్యా డిఫరెన్షియేట్ చేయబోతున్నాం మనం దీన్ని. ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే y డాష్ వచ్చింది. 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే y డబల్ డాష్ వచ్చింది. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి x అనేది 1 అయింది. సో ఇక్కడ y డాష్ అనేది వచ్చింది. సో సేమ్ దీనిలాగే మళ్ళీ దీనికి మనం నాట్స్ని అప్లై చేద్దాం. y0 డబల్ డాష్ ఈక్వల్ టు y0 1 ప్లస్ y0 డాష్. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఓకే, y0 డబల్ డాష్ ఈక్వల్ టు 1 ప్లస్ y0 డాష్ వాల్యూ ఎంత 1. ఇప్పుడు y0 డబల్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది 2 అయితే మనం కావాలంటే ఈ 2 వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. బట్ మనకు ఇంకొద్దిగా ఈ క్వశ్చన్ అనేది 4 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా పెద్దది రాసి మార్క్స్ బాగా వస్తాయని ఇంకా y డబల్ డాష్ అంటే y ట్రిపుల్ డాష్ కూడా కనుక్కుందాం. మనం ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుందాం. సో మళ్ళీ డిఫరెన్షియేట్. ఇందాక ఈక్వేషన్ నెంబర్ 1ని డిఫరెన్షియేట్ చేశాను. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను విత్ రెస్పెక్టెడ్ టు ఎక్స్. సో దీన్ని నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాను. y ట్రిపుల్ డాష్ ఈక్వల్ టు కాన్స్టెంట్కి నేను డిఫరెన్షియేట్ చేస్తే నాకు 0 వచ్చింది. 0 ప్లస్ y డబల్ డాష్. ఇప్పుడు దీనికి నాట్స్ అప్లై చేద్దాం. y0 ట్రిపుల్ డాష్ ఈక్వల్ టు y0 డబల్ డాష్. y0 ట్రిపుల్ డాష్ ఈక్వల్ టు y0 డబల్ డాష్ వాల్యూ ఇక్కడ మనం ఇందాకే కనుక్కున్నాం 2.
సో వాల్యూస్ అన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ని తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒకసారి ఫార్ములా ఇక్కడ రాద్దాం. y of x equal to y naught plus hy naught dash plus h square by 2 factorial y naught double dash plus h cube by 3 factorial y naught triple dash plus and so on. సో వాల్యూస్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఒక చోట రాద్దాం. మనకున్న వాల్యూ హెచ్ వాల్యూ కనుక్కున్నాం మనం 0.1 అని, ఎక్స్ వాల్యూ మనకుంది 0.1 అండ్ ఎక్స్ నాట్ వాల్యూ అనేది 0 అండ్ వై నాట్ వాల్యూ 1. ఇంకా y1 y నాట్ డాష్ వై నాట్ డబల్ డాష్ అవన్నీ కనుక్కున్నాం. సో ఇవన్నీ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 0.1 ఇట్ ఈక్వల్ టు y నాట్ వాల్యూ ఎంత 1 ప్లస్ హెచ్ వాల్యూ ఎంత 0.1 y నాట్ డాష్. సో ఇందాకే కనుక్కున్నాం y నాట్ డాష్ వాల్యూ ఎంత అంటే మనకు 1 వచ్చింది. 1 ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. హెచ్ అంటే 0.1 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ y నాట్ డబల్ డాష్. y నాట్ డబల్ డాష్ అంటే 2 ప్లస్ 0.1 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ y నాట్ ట్రిపుల్ డాష్ అంటే సో అది కూడా 2 వచ్చింది. 1 ప్లస్ 0.1 ప్లస్ సో 0.1 హోల్ స్క్వేర్ చేసి నాకు వచ్చేది ఇప్పుడు చూద్దాం. మనం క్యాష్ పక్కన పెట్టుకొని 0.1 హోల్ స్క్వేర్ 0.01 వచ్చింది. 0.01 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 2 ప్లస్ 0.1 హోల్ క్యూబ్ అంతే పెడతాం. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, ఇక్కడ 2 ఉంది. ఓకే, క్యాన్సిలేషన్ ఏమైనా అయితే చూద్దాం. ఇటు క్యాన్సిల్, 2 1s 2 3s క్యాన్సిల్ అయింది. మనకి ఏమి మిగిలింది 1 ప్లస్ 0.1 ప్లస్ 0.01 ప్లస్ 0.1 హోల్ క్యూబ్ బై 3. సో మనకు కరెక్ట్ ఆన్సర్ రావాలంటే నార్మల్గా ఎలా పడితే అలా చేస్తే రాదు. దీనికి కరెక్ట్గా చేయాలంటే క్యాష్ పక్కన పెడుతున్నాను చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ నేను లాస్ట్ టర్మ్ని చూస్తున్నాను. లాస్ట్ టర్మ్ ఏంటి 0.1 హోల్ క్యూబ్ ఎంత ఇలా వచ్చింది. సో మీరు డైరెక్ట్గా 1 అని రాయొద్దు. ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ ఒక బటన్ ఉండిద్ది, ఈ బటన్ చూడండి. ఆన్సర్ డివైడెడ్ బై ఎంత 3 చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది 3 అండ్ సో ఆన్ ఇలా వచ్చింది. దీన్ని ఆన్సర్ ప్లస్ ఇది అయిపోయింది. నెక్స్ట్ దీన్ని యాడ్ చేస్తున్నాను, 0.01ని యాడ్ చేస్తున్నాను నేను. 0.01 యాడ్ చేస్తే నాకు 0.01033 వచ్చింది. నెక్స్ట్ దీన్ని యాడ్ చేస్తున్నాను. ఆన్సర్ బటన్ ఉండేదిగా ఆన్సర్ ప్లస్ నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నాం మనం 0.1 యాడ్ చేస్తే 0.11033 అలా వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ ఒక 1ని యాడ్ చేస్తున్నాను నేను. ఆన్సర్ బటన్ ఉండేది ఇక్కడ ఆన్సర్ ప్లస్ 1 చేస్తే మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చింది. ఎంత మనకు వచ్చిన ఎగ్జాక్ట్ ఆన్సర్ 1.11033 అలా వచ్చింది. సో అదే ఆన్సర్ 1.11033. ఇన్ కేస్ మీరు ఇలా వరుసగా చేసుకుంటూ పోతే మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాదు, ఇలానే చేయాలి. సో ఇదండి క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మిస్ చేయకుండా ప్రాక్టీస్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.